వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. యువగల విజయోత్సవ సభ నుంచే ఉమ్మడి శంకారావం పూరించింది టీడీపీ జనసేన. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్ను మార్చాలంటున్నారు పవన్. ఇక 2024లో ప్రజాప్రభుత్వ స్థాపనే తమ లక్ష్యం అన్నారు. ఇక ఏపీ భవితకు భరోసా కోసమే తమ పొత్తు అంటూ తేల్చి చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని చెప్పుకొచ్చారు పవన్. తమ పొత్తు చారిత్రాత్మకం, రాష్ట్రానికి అవసరమన్నారు చంద్రబాబు. జగన్ సినిమా అయిపోయిందన్నారు. ఏపీ అధికారమే లక్ష్యంగా కార్యాచరణ మొదలుపెట్టిన టీడీపీ జనసేన తర్వాత ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకమాన్ రాజశేఖర్ గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న సుందరాపు విజయ్ కుమార్ గారు విశాఖ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, కాకమాన్ రాజశేఖర్ గారు, నిన్న చూసాం యువగలం నవశకం అంటూ నిన్న యువగలం పాదయాత్ర ముగింపు సభలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ నేత నారా లోకేష్ చేసిన కామెంట్స్, ఇంకా వైసీపీ పని అయిపోయింది, ఇక 3 నెలలే ఖచ్చితంగా రాబోతుంది టీడీపీ జనసేన ప్రభుత్వం అంటూ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. రాజశేఖర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మిత్రుడు విజయ్ కుమార్ గారు కూడా ముందుగా నమస్కారాలు. సార్, నిన్న జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అలా మాట్లాడటంలో కొత్త విషయం ఏమి కాదు, లేకపోతే అందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తానన్నాం, అసలు వాళ్ళ కలయికే అపవిత్ర కలయిక. ఎందుకన్నామంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కుంభస్థలాన్ని కొట్టాలా అన్నటువంటి వ్యక్తి. ఇదే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి 1000 కోట్ల చొప్పున సంపాదించి హెరిటేజ్లో పెట్టుబడులు పెట్టారు అన్నటువంటి వ్యక్తి. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని అడ్డగోలుగా నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని అని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళనే పొగుడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, వింతగా ఉంది, విచిత్రంగా ఉంది, ఒక రకంగా చెప్పాలంటే అసహ్యం వేస్తూ ఉంది. ఏ మాటలు అక్కడ అలా ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉంటే, కాబట్టి రాజకీయ ప్రయోజనాలకు ఎంత నీచానికైనా దిగజారేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళిద్దరు కలయికను అందుకే అపవిత్ర కలయిక అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. ఏది ఏమన్నా అంటే, వీళ్ళ కోరుకుంటుంది ఏంటి, 3 నెలల్లో పని అయిపోతుంది. ఈ ప్రభుత్వం 3 నెలలు కాదు, 30 సంవత్సరాలైనా కూడా ఏమీ కాదు. ఇది ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మేము ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా దాదాపుగా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఆ రోజు 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు వాళ్ళతో. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి 650 హామీలు ఇచ్చి నెరవేర్చకుండానే ప్రజల యొక్క తిరస్కారానికి గురి అవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు అటువంటి మాట్లాడేటువంటి హక్కు లేదు. జగన్ గారు పోవాలి, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరైనా సరే ఉంటారు. ప్రజల ఆశీర్వాదాన్ని కాదని ఏ ఒక్కరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. రేపు 24 ఎన్నికల్లో కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది నిర్విఘ్నంగా రాబోయే ఎన్నికలు జగన్ అహంకారం, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధం. అంటే మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, ఇప్పుడు వీళ్ళు వీళ్ళ మేనిఫెస్టో ఎలా ముఖ్యమంత్రినే మార్చాలి. ఒక రకంగా నేతలు చెప్పాలంటే కొత్త సీసాలో పాత సారాలాగా ఉంది. వీళ్ళకి అందులో ఏమీ మార్పు లేదు. గతంలో ఏదైతే ఇచ్చారో ఇప్పుడు అదే ఇస్తున్నారు. వాళ్ళు గతంలో ఇచ్చింది నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు మరి మేము నెరవేర్చాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి విశ్వాసం మాకుంది.
వీళ్ళు వీళ్ళు ఏ విధంగా చూసుకున్నా కూడా వీళ్ళు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే గతంలో ఇచ్చి మరి ఫెయిల్ అయిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే హామీలతో వస్తున్నారు. ఒక మాట చెప్పమనండి, ఈ రోజు ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి వైసీపీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మేము ఆపుతాము అని చెప్పమనండి. మేము ఒకవేళ పొరపాటు చేస్తే, లేదా వాలంటీర్ వ్యవస్థ మీద కూడా మాట్లాడారు, వాలంటీర్ వ్యవస్థ కూడా మాట్లాడారు కదా, వాలంటీర్ వ్యవస్థను కూడా తీసేస్తామని చెప్పమనండి. ఎందుకు అంటున్నానంటే నేను వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు ప్రజలకు చేరువుగా కార్యక్రమాలని. రైట్ విజయ్ కుమార్ గారు, 3 నెలలు కాదు 30 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అధికారంలోకి రాదు, అధికారంలో మేము సరైన పాలన అందించలేదు అన్నప్పుడు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించబోమని, మేము కంటిన్యూ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేయబోమని టీడీపీ జనసేన నేతలు చెప్పగలరని అడుగుతున్నారు రాజశేఖర్ గారు. ముందుగా మీకు అలాగే రాజశేఖర్ గారికి 10 టీవీ వీక్షకులు అందరూ నమస్కారం అండి. నమస్తే విజయ్ కుమార్ గారు. సార్, ఇప్పుడు ఒక విషయం అయితే చెప్తాను. రాజశేఖర్ గారు అనడంలో తప్పులేదు, ఇదేం లేదు. కాకపోతే ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో ప్రజల దగ్గరికి ప్రతి పార్టీ ఈ రాజ్యాంగం రాసిన దీంట్లో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిసారి అంటే ఇలా అయితే 30 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టుకుంటే బాగానే ఉండేది. ఇదేమి రాజరకం కాదు. ప్రతి 5 సంవత్సరాలకి మ్యాండేట్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి రాజశేఖర్ గారికి తెలియంది కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళాలి. 2024 అందరం కూడా ఎలక్షన్కి వెళ్తాం. మీ అభిప్రాయాలతో మీరు వెళ్తారు, మా అభిప్రాయాలతో మేము వెళ్తాం. 100% మేమైతే చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనేది ప్రజల అభిప్రాయం, ప్రజాభిష్టం. ఇది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ప్రజల్ని గనక బాగా చూసుకుని ఉంటుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ కలయిక ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఉందో, ఈ కలయిక అది ఏదో అన్నారు ఆయన, అపవిత్రం ఏదో అన్నారు. ఈ కలయిక వాస్తవానికి ఇది ప్రజలు కోరుకున్న కలయిక. మీరు ప్రజలు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల అభిప్రాయం మేరకే వాళ్ళు కొనసాగబడతారు. మీరు ఏదైతే ప్రజా అభిప్రాయం ఉందో దాన్ని అపహాస్యం చేసి అవహేళన చేసే పరిస్థితి ఉంటే 2024లో మీకు అది తెలిసి వస్తుంది. ఇప్పుడు తెలియకపోతే మేమేం చేయలేము. ఎందుకంటే మీరు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని మీ అనౌన్స్ చేశారు. మేము 100% చేసాము, మేము ఏదైతే చెప్పామో అది చేసాము అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు? మద్యపాన నిషేధం ఏది అని అడుగుతా ఉన్నారు. ప్రధానమైంది శాండ్ ఏదైనా అడుగుతున్నారు, జాబ్స్ ఏవని అడుగుతున్నారు. ఇవన్నీ అడుగుతుంటే అన్ని 100% చేస్తామని మీరు బుకాయిస్తే నిర్ణయించాల్సింది ప్రజలు కదా, మేము కాదు కదా. మేము ముందుకు వస్తున్నాం, మీరు ముందుకు వస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగం కల్పించిన ఒక ప్రజాస్వామ్యం కల్పించిన ఒక అవకాశంతో ప్రతి 5 సంవత్సరాలు ప్రజలు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. మీరు నిజంగా చేశారా లేదనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. మా బాధ్యత ఏంటి? ఇదిగో గుర్తు చేస్తాం ప్రజలకి, ఇదిగో ఇలా చేశారు. మీకు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము గుర్తు చేస్తాం. ఇదేమి రాజుల పరిపాలన కాదు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రులు అయిపోయి ఇలా ఇది 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీరు ఉండడానికి ఏం కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? చాలా నార్మల్ పొజిషన్ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంటి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అది పాలిటిక్స్, అదే ప్రజాస్వామ్యాన్ని పవర్. అది కూడా మర్చిపోతే మీరు ఎలా? ఇక్కడ కన్నా తలపొగరుగా అక్కడ తెలంగాణలో ఉండేవారు. మేమే అంతా, ఇంకో 30 సంవత్సరాలు మేమే, 50 సంవత్సరాలు మేమే అని వాళ్ళు ఉండేవాళ్ళు. చాలా సింపుల్ గా, అంటే లాస్ట్ 5-6 days 10 days బిఫోర్ మారిపోయింది. అది ప్రజలు అంటే మరి మీకు తెలియదు కాదని నేను అనను. ఉండండి సార్, ఒకసారి ఇందాక 2-3 విషయాలు ఆయన మాట్లాడారు. అది పవన్ కళ్యాణ్ గారు తిట్టేసి మళ్ళీ ఎలా కలిసిపోతారంటారు. అయ్యా, తిట్టడానికి అభిప్రాయ భేదాలకి తేడా తెలియని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి నేనేమనాలో అర్థం కాల. నిన్న ఆద్యాంతం మీరు మీటింగ్ అంతా వినుంటే ఆయన చాలా క్లారిటీగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, దాని మీద మేము మాట్లాడడం జరిగింది, కొన్ని గ్యాప్లు వచ్చాయి,
కొన్ని అండర్స్టాండింగ్ లోపాలు కూడా ఉన్నాయి అనేది చాలా క్లారిటీగా చెప్తే అవన్నీ వదిలేసి తిట్టారు తిట్టడం అంటే ఎలా ఉంటదంటే రాజశేఖర్ రెడ్డి గారిని చంపించేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు మంత్రులు గారు లేరా వాళ్ళకి దాంట్లో దాన్ని తిట్టడం అంటారు. లేకపోతే తల్లిని చెల్లిని వదిలేసి నేను ఇవన్నీ మాట్లాడితే ఆయన కోపం వస్తుంది, వదిలేయండి. ఇంకా తిట్టడం వల్ల అంటది. ఇంకా లాస్ట్ గా మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంది రాజశేఖర్ గారు మాట్లాడుతుంది అబ్సల్యూట్లీ రాజకీయాల్లో ప్రజల అభిష్టం మేరకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏ పార్టీకైనా. ఏదైనా సరే ఒక్కసారి సార్ ఏదైనా సరే రాజశేఖర్ గారు గుర్తు పెట్టుకోండి, ఏదైనా సరే రాజకీయాల్లో ప్రజాభిష్టం ఎంతైతే ఉందో ప్రజల మేలు కోసం చేయాలి. ఇక్కడ సొంత ఏమీ ఉండదు, పర్సనల్ థింగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ప్రజల కోసం మాత్రం పాలసీ మ్యాటర్స్ మాత్రమే. మేము ఎప్పుడైనా మిమ్మల్నైనా సరే వాళ్ళనైనా సరే ఎవరినైనా సరే పాలసీ మ్యాటర్స్ మీద మాత్రమే జనసేన పార్టీ రాసుకోండి. జనసేన పార్టీ విభేదిస్తుంది పర్సనల్ గా ఎవరి మీద విభేదించదు. ఆఖరిగా ఇందాక చెప్పింది అన్నిటిలో మేము 2014 నుంచి 4 సంవత్సరాల ప్రభుత్వంలో లేము, మేము బయట నుంచి సపోర్ట్ ఇచ్చాము, సలహా సూచనలు మాత్రమే ఇచ్చాము. ఇది పదే మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు మళ్ళా మాట్లాడడం కరెక్ట్ కాదు. రైట్. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. రామకృష్ణ ప్రసాద్ గారు, ముందుగా మీకు సారీ, కొంత సాంకేతిక సమస్యతో మిమ్మల్ని లైవ్ లో తీసుకోలేకపోయాం, ఫోన్ లైన్ లో తీసుకున్నాం సార్. అదే నిన్నటి వ్యాఖ్యల పైన వైసీపీ స్పందన చూసాము. 3 నెలలు కాదు 30 సంవత్సరాలైనా టీడీపీ జనసేన ప్రభుత్వం రాదు. గతంలో టీడీపీని తూర్పారబట్టిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు టీడీపీకి జై కొడుతున్నారు. మేము చేసిన సంక్షేమం, మేము చేసిన అభివృద్ధి, మేము అమల్లోకి తెచ్చిన కొత్త పథకాలు, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా రేపొద్దున మాకు శ్రీరామ రక్షగా ఉండబోతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. నమస్తే. చర్చలో పాల్గొన్న మిత్రులిద్దరికీ కూడా నమస్కారం సార్. టెన్ టీవీ ప్రేక్షకులకు కూడా సార్. ఇప్పటికీ కూడా వీళ్ళు గ్రహించుకోవాల్సిన ఒక ప్రాథమికమైన అంశం ఏంటంటే, సరే 3 నెలల ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయో ప్రజలందరికీ అర్థమైనా వీళ్ళకి అర్థం కాలేదు. సరే, లేదా అందరికీ తెలుస్తానే ఉన్నాయి. ఇది అట్లా ఉంచుదాం ఒకసేపు. సరే, కింద పడినా కూడా పై చేయనాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీ వైసీపీ మొదటి నుంచి. వీళ్ళల్లో మార్పు రాలేదంటానికి మరో ఉదాహరణ మరి ఇదొకటి. ఈ రోజు ఎన్నికల రాజకీయానికి సంబంధించి మీ ఇద్దరం కలిసి పనిచేస్తా ఉన్నాం, కానీ వీరి విధి విధానాలు, వీళ్ళ పరిపాలన మీద గత 4.5 సంవత్సరాలుగా లేదా సుమారుగా ఒక 55-56 నెలలుగా అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీద నుంచి పోరాటం చేసినాయి. మీరు ఒకసారి గమనంలో తీసుకుంటే, అంటే సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి కమ్యూనిస్టులు బీజేపీ ఒక వేదిక మీదకి వచ్చారు, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఒక వేదిక మీదకి వచ్చారు. ఈ విధంగా చాలా విభిన్నమైనటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఈ ప్రభుత్వం నడపటాన్ని, ఈ ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని ఏకకంఠంతో ముక్త కంఠంతో విమర్శించినటువంటి సంఘటనలు ఈ 56-57 నెలల కాలంలో కోకొల్లలుగా ఉన్నాయి సతీష్ గారు. వీళ్ళు అప్పుడే తెలుసుకుని ఉండాల్సింది. అమరావతి దగ్గర మొదలుపెట్టి ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు భావ సారూప్యత లేకుండా పోయినా, సిద్ధాంతపరమైనటువంటి విజయాలు ఉన్నప్పటికీ కూడా ఈ విషయం తప్పు అని చెప్పి ఒకే మాట మాట్లాడుతున్నారంటే మా పాలనలో ఏదో తప్పు ఉంది, మేము మార్చుకోవాల్సింది ఉంది అనేది గ్రహించుకోకుండా మూర్ఖుడు మరింత మూర్ఖుడిగా మారతాడు అన్న విధంగా పరమ మూర్ఖత్వంగా రూపాంతరం చెందింది. అది అంత నుంచి అక్కడి నుంచి ఇక వాళ్ళ ఇష్టానుసారం ఈ రాష్ట్రాన్ని, ఈ వ్యవస్థని ధ్వంసం చేసుకుంటా వచ్చారు. ఈ రోజు కూడా వాళ్ళు మేమే ముందుంటాం, 30 ఏళ్ళు ఉంటామంటే, ఇప్పుడు చూడండి పక్క రాష్ట్రంలో రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెద్ద పోరాటాలు చేసి దాని మీద పెద్ద ఇన్ని రకాలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ పరిపాలనా పరమైనటువంటి దానిలో కంటే వ్యక్తిగతమైనటువంటి విధానాల్లో చాలా లోపాలుంటే ఆ రెండింటిలోనూ త్వరనే బోర్లా పడితే ఇవాళ అసలు ఇక్కడ ఒకటన్నా ఉందా? నేను చాలా సార్లు ఈ డిబేట్ల ద్వారా అడుగుతా ఉన్నాను సార్, చాలా మందిని అడిగాను. 56-57 నెలల కాలంలో ఈ రాష్ట్రానికి ఇది చేశాం, ఈ 5 సంవత్సరాల మా పాలనలో మేము చెప్పుకోవడానికి ఇదిగో ఈ ఆస్తిని సృష్టించాం. కనీసం అక్కడ కాళేశ్వరం కట్టారో లేదా మేడిగడ్డ కట్టారో ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ అసలు ఇదిగో ఇది చేశాం, ఇది ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని, భవిష్యత్తు కోసం ఇది చేశాం ఒక్కటి చెప్పమానండి. ఒక్కటి. నేను ఇది చాలా సార్లు నుంచి అడుగుతున్నాను. ఇది ఇక్కడ లేకపోగా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.
ఇది ఇంతకంటే అవమానకరమైనటువంటి పరిస్థితి లేదు. నేను చాలా కాలం నుంచి ఇదే చెప్పాను. ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ ఎక్కడ ఉంటాడంటే ఒక అడ్రస్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ఎక్కడ ఉంటారంటే ఒక అడ్రస్ ఉంటుంది, చైర్మన్ గారు ఎక్కడ ఉంటాడంటే ఒక అడ్రస్ ఉంటుంది, మీకు ఒక అడ్రస్ ఉంటుంది, లేదా టెంటీవ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే ఒక అడ్రస్ ఉంది, లేదంటే ఇంకొకటి ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే ఒక అడ్రస్ ఉంటుంది. అడ్రస్ లేనటువంటి వ్యక్తులను ఏమంటామండి అంటే అనాథలు అంటాం, లేదంటే అడ్రస్ లేని వాళ్ళని ఏమంటాం? అసలు ఈ రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారు. ఈ రాష్ట్రానికి ఏది మీ రాష్ట్ర రాజధాని అంటే అడ్రస్ లేకుండా చేశారు. ఇక అంతకంటే అవమానం ఉంటుందా? ఇక అంతకంటే అవమానకరమైన పరిస్థితి ఇంకెవరికైనా ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ పౌరుకైనా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ పౌరులకు అవమానాన్ని మిగిల్చారు. మీరు పక్క రాష్ట్రం వెళ్తే ఏమైనా మీ రాజధాని ఏది అంటే చెప్పుకో. ఇప్పుడు ఎవరికైనా మీ ఇల్లు ఎక్కడంటే చెప్పుకోవాలి, మీ నాన్న ఎవరంటే చెప్పుకోవాలి, లేదంటే నువ్వేం చేస్తున్నావు అంటే చెప్పుకోవాలి. ఈ 4 ఉన్న వాళ్ళని గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తులుగా భావిస్తూ ఉంటాం. లేదంటే అనాథన్న అనుకోవాలి, లేదంటే వాళ్ళు సరైనటువంటి రీతిలో లేదనండి అనుకోవాలి. ఇంకా అంతకంటే ఒక అగౌరవం, ఈ అగౌరవాన్ని ఈ రాష్ట్రానికి మిగిల్చి ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని తలదించుకునే విధంగా చేసి వీళ్ళకేముందండి, వాళ్ళు ఇక్కడ ఉంటారు, రేపు ఎక్కడో ఉంటారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యం కదా. ఈ రాష్ట్రానికి ఇంతకంటే మించిన అవమానం ఏముంది? అక్కడి నుంచి మొదలు పెడితే నేను రాజకీయ పరమైన అంశాలు నన్ను చాలా విషయాలు మాట్లాడారు. అవన్నీ చరిత్రతో మనం డిబేట్ లో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిన దానికి ఆయన స్పష్టంగా చెప్పారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇచ్చాను అని చెప్పి. ఆ రోజు ఎందుకు విభేదించాల్సి వచ్చిందో కూడా ఆయన అప్పుడు చెప్పారు. నిన్న కూడా దురదృష్టవశాత్తు అనేటువంటి పదాన్ని వాడి ఆయనే చెప్పారు. ఇక దాని మీద పెద్ద చర్చ అవసరం లేదు. రాజశేఖర్ గారు, గతంలో ఎందుకు నేను నిలదీశాను, ఇప్పుడు ఎందుకు కలవాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత కూడా ఇదే అంశాన్ని పదే వైసీపీ ఎందుకు రేట్ చేస్తుందని విజయ్ కుమార్ గారు అలాగే రామకృష్ణ ప్రసాద్ గారు ఇద్దరు పాయింట్అవుట్ చేస్తున్న అంశం ఒకటి. రెండోది, అటు జనసేన టీడీపీ పొత్తుని ప్రజలు కోరుకున్నారు, ఇది ప్రజా అభిప్రాయం అని విజయ్ కుమార్ గారు అంటున్నారు. కాకమన్ రాజశేఖర్ గారు. హలో, రైట్. ఇప్పుడు రైట్, విజయ్ కుమార్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు మేమేమంటామంటే సార్, వీళ్ళు భయం అయితే ఫుల్గా ఉంది. వాస్తవానికి ఇది మేకపోతే గాంభీర్యం బయటికి ప్రదర్శిస్తున్నారు. నేను అంటుంది ఏంటంటే, ఎవరికి నాకు తెలిసి 151 సీట్లు ప్రజలు మ్యాండేట్ ఇస్తారని మనం అనుకోలే. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళు ఎంత దారుణం అంటే, మనకి ఉప ముఖ్యమంత్రి, మా జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన మాడుగులు ఎమ్మెల్యే గారు, చోడవరం విప్పు. ఏమండి, ఈ 2 కాన్స్టిట్యున్సీలు మాకు అమరు మంత్రి ముగ్గురున్నారు. రేపు ఈ చోడవరంలో పోటీ చెయ్యాలని అమర్ భావిస్తున్నాడు. ఇంత ప్రధానమైనది చోడవరం నుంచి మాడుగులకి వెళ్ళే రోడ్డే లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన ముత్యాలనాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చోడవరం నుంచి అక్కడికి వెళ్ళేది మొత్తం కుంగిపోయింది. మీకు మొత్తం ఆ రోడ్ అంతా సకానికి జారిపోయింది. అయితే నేను అంటుంది, వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో పూడి ముత్యాలనాయుడు ఒక మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అమరు అనేవాడు ఒక మంత్రి, మళ్ళా రేపు చోడవరంలో నిలబడదాం అనుకుంటున్నాడు. అలాగని ఈ 2 కాన్స్టిట్యున్సీలు చోడవరం మాడుగులకు మధ్యలోని దారి లేదండి, వెళ్ళడానికే లేదు. ఏమి చేయలేను, యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పరిస్థితి. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక కుర్రోడు ఏదో అంటే ఒక 5-6 కుర్రోళ్ళు కలిసి ఏదో లారీ వాళ్ళని కొట్టారు అని అన్నారు. ఎందుకు కొట్టారు అని అన్నా. ఏముంది బాబు, ఇలాగ తీసుకెళ్లిపోయారు, కొట్టారంట, 1500 తీసుకున్నారంట. అలా అంటే మరి మీరు అలా చేసినప్పుడు డెఫినెట్ గా పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. ఏమైందని అడిగితే వాళ్ళందరూ గంజాయి మత్తులో ఉన్నారు సార్ అన్నారు. ఎంత ఏజ్? అరే మొన్నే కదా ఈ గంజాయి తాగి ఎంత స్టేజ్ వచ్చిందంటే, అక్కడ 14-15 సంవత్సరాలు గంజాయి తాగాడని చెప్తున్నారు. ఏంటిది? ఈ దీనికోసమా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంచడం? నేను అంటుందండి, ఇది వాస్తవాలు. మద్యం రేట్లు పెంచేసి, విపరీతంగా పెంచేసి, మద్యం నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒళ్ళు గొల్లలు చేసి, ఈరోజు దాంట్లో చనిపోయిన వాళ్ళ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళందరూ కరోనా వల్ల చనిపోయినారని కరోనా అకౌంట్లు వేసేసి ఇవన్నీ చేసే పరిస్థితి ఏంటి? మీరు నాసిరకం మద్యం ఎందుకు తీసుకురావాలి? మీరు క్వాలిటీ మద్యం తీసుకొచ్చి ఇంకా ఎక్కువ పెంచుకోండి, ఎవడుద్దన్నారు? మీరు ప్రొవిజన్ చేస్తారని తీసుకొచ్చారు. ఈరోజు శాండ్ పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఇలాంటి అనేకమైనవి తీసుకొచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే సంక్షేమం పక్కన పెట్టండి, అభివృద్ధి పక్కన పెట్టండి.
నార్మల్ అడ్మినిస్ట్రేషన్ చేశారా మీరు అని అడుగుతున్నాం. పోలీసులవి వాళ్ళు టీఏడిఏలు కట్ చేశారు, ఎవరికి శాలరీలు సరిగ్గా ఇవ్వట్లేదు, అందరూ రోడ్ ఎక్కి కూర్చున్నారు. రోడ్ ఎక్కితే ఇంతకుముందు అంతా అనగదొక్కే పరిస్థితి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది మొత్తం పరిపాలన అంతా అస్తవ్యస్తంగా లేదా అని అడుగుతున్నా. దీనికా మీకు 30 సంవత్సరాలు ఇవ్వాలని? ముందు అవి చూసుకోండి. మేము అంటుంది ఏంటంటే ఈ పొత్తు ఒక నీచమైన పొత్తు ఏదో మాట్లాడాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. నేను అంటున్నాను, ఏం పొత్తు? రాజకీయాల్లో పొత్తులన్నీ సర్వసాధారణం. మీతో ఎవడు పొత్తు పెట్టుకోవడానికి ధైర్యం చేయడు, మీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవడు కూడా ముందుకు రాడు. కాబట్టి మీరు ఎవరితో పొత్తు పెట్టుకోలేని పరిస్థితుల్లో మీరుండి మీరేమో సింహం సింగిల్ గా వస్తుందని అవతల వాళ్ళు పొత్తులు పెట్టుకున్న వాళ్ళందరూ అపవిత్రమైన పొత్తులు అన్నట్టు మాట్లాడితే ఎలా? పొత్తులు అనేవి ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలే మాట్లాడతారు, ప్రజలే చూసుకుంటారు. కానీ పొత్తులు ప్రజా సంక్షేమం కోసమే ఉండాలి. ఏంటనే కదా. రాజశేఖర్ గారు, పొత్తులు పెట్టుకుంటే ఏదో పెద్ద తప్పులా చూస్తున్నారు. అసలు వైసీపీతో కలవడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లోనే వాళ్ళు ఒంటరి అయిపోతున్నారు. అలాగే సంక్షేమం చేసామంటున్నారు, ఎక్కడ సంక్షేమం చేశారు? రాష్ట్రానికి రాజధాని ఏంటో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అలాగే సరైన రీతిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇసుక, అడ్మినిస్ట్రేషను, రోడ్లు ఎక్కడ చూసినా పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. దానికి వైసీపీ ఏం సమాధానం చెప్తుందని రామకృష్ణ ప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు అడుగుతున్నారు. సార్, వీళ్ళు పొత్తులకు సంబంధించి అంశం వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సరిగా లేదు, ప్రజాకంటక పరిపాలన జరుగుతుంది అని వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఒకవేళ అలాంటి పరిపాలన కానీ ఉంటే ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఎవరినైనా సరే, వాళ్ళనైనా మమ్మల్ని వాళ్ళు అడ్డగోలు పరిపాలన, అడ్డగోలు దోపిడీ చేశారు కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళని తిరస్కరించారు. ఆఖరికి వాళ్ళు జనసేన పార్టీ నాయకుడినే మరి 2 చోట్ల ఓడగొట్టారు. ఇవన్నీ ఉంటాయి, సహజంగా జరిగేటువంటిది. ఇవన్నీ ప్రజలు తిరస్కరిస్తాయి. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలని నేను కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఈ దేశంలో ఏ నాయకుడు చెప్పినటువంటి మాట ఒక మాట చెప్పారు. మేము మంచి పరిపాలన అందిస్తేనే ప్రజలు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, లేకపోతే లేదు అని స్పష్టంగా చెప్పింది. అదే మాట ఈ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము గత 5 సంవత్సరాల్లో మా పరిపాలనలో మీకు మేలు చేసి ఉంటేనే ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేటువంటి ధైర్యం, దమ్ము వాళ్ళకు ఉందా అండి? వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు కేవలం ఏంటంటే పొత్తులతోనూ, యుక్తులతోనూ, కుయుక్తులతోనూ, దొంగ ఓట్లతోనూ, తెలంగాణలోనూ ఇక్కడ 2 చోట్ల ఓట్లు పుట్టించుకోను ఏదో ఒక విధంగా విజయం సాధించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పుడు పొత్తులో బీజేపీ కూడా చేరే అవకాశం ఉంది. పొత్తుకు అమిత్ షా ఆశీస్సులు కోరానని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే నిన్నగాక మొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కూడా ఒక కామెంట్ చేశారు, మేము వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వస్తే ఆహ్వానిస్తామని. అంటే టీడీపీ జనసేన బీజేపీ, టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తు కుదిరింది, బీజేపీ కూడా చేరబోతుంది అన్నది ఇంకా దాదాపు డోర్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి. సార్, ఇప్పుడు దానికి మధ్యవర్తిత్వం వహిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అవును, ఆయన ఒప్పుకున్నారు, పెట్టుకొని నేనే మాట్లాడుతున్నానని ఆయన ఒప్పుకున్నారు ఓపెన్ గా. అదే చెప్తున్నాను సార్, అదే సార్, ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఆయన అభ్యర్థులను కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో, స్వయంగా ఆయనే ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో చేరి మళ్ళీ బీజేపీని కూడా దీంట్లో కలిపేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన మధ్యవర్తిత్వం అంటే ఆయన పార్టీ స్థాపించిన వ్యక్తే ఒక బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి, బీజేపీకి. మీరు ఎందుకంటున్నారంటే బీజేపీని కూడా విమర్శించారు, పాచి లడ్లు ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదని మాట్లాడారు. తర్వాత పొత్తులకు సంబంధించి పొత్తులండి వాళ్ళు ఇప్పుడు మాతో ఎవరు పెట్టుకోరు అని వీళ్ళు అంటారు. మాకు అవసరం లేదు కదా పొత్తులు, మాకెందుకు? అంటే పొత్తులు కుదిరిస్తే బ్రోకరేజం అయిపోతుందా రాజశేఖర్ గారు? రోజు చెప్పాం, ఈ రోజు పొత్తులు కుదిరిస్తే బ్రోకరేజం అయిపోతుందా? గుంపులు గుంపులుగా ఎప్పుడైనా కొన్ని పార్టీల మధ్య పొత్తు కుదిరేటప్పుడు ఏదో ఒక మధ్యలో ఒక పార్టీ నేత, ఒక సీనియర్ నేత సయోధ్యలు కుదిర్చే వాతావరణం ఎప్పుడు మనం చూసాం కదా హిస్టారికల్ గా. కానీ ఎక్కడైనా 2 పార్టీల మధ్య పొత్తు కుదిరిస్తే అది బ్రోకరేజం అయిపోతుందా? సార్ పెట్టుకోమనండి సార్, ఎందుకంటే ఇప్పుడు కనీసం అలా పెట్టుకుంటే
జనసేన అధ్యక్షుడైనా గెలుస్తాడనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది, కనీసం ఒక అసెంబ్లీకైనా ఓకే పెట్టుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. రైట్ రామకృష్ణ ప్రసాద్ గారు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను కాదు జగన్ మార్చాలా అని, ఒక్క నిమిషం సార్, జగన్ మార్చాలా అని మాట్లాడుతా ఉన్నారు. అవునవును, ప్రజలు ఆల్రెడీ వాళ్ళని మార్చేశారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు కొత్తగా చేసేది ఏంటి, ఏపీ భవిష్యత్తు కోసం మేము కలుస్తున్నాము అంటారు. ఏపీ భవిష్యత్తు కాదండి, ఈ పార్టీల భవిష్యత్తు, వాళ్ళ వ్యక్తిగత భవిష్యత్తు కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఈ రోజు పొత్తులతో ముందుకు రావాలని అనుకుంటున్నారు. వాళ్ళు పొత్తులతో వచ్చినా ఒంటరికి వచ్చినా మాకేమీ అభ్యంతరం లేదు. మేము ఒంటరి గారికి వస్తాం, మా ప్రజలతోనే మా పొత్తు ఉంటుంది. ఖచ్చితంగా రేపు 24 ఎన్నికల్లో రామకృష్ణ ప్రసాద్ గారు చేశాం కాబట్టి మమ్మల్ని మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కాదు, ఆశీర్వదిస్తారని ఇండివిజువల్ భవిష్యత్తు కోసమే ఈ పొత్తులు ఎత్తులు అంటున్నారు. ఎవరు మమ్మల్ని చిత్తు చేయలేరని రాజశేఖర్ గారు అంటున్నారు. అదొకటి. రెండోది, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి రామకృష్ణ ప్రసాద్ గారు? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీతో కలుస్తుందనే అంచనాలో ఉన్నారా? పొత్తుకు సంబంధించి అమిత్ షా ఆశీస్సులు కోరానని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే మేము ఎదురు చూస్తున్నాము, వస్తే ఆహ్వానిస్తామని మీ పార్టీ నేత లోకేష్ కూడా అన్నారు. ఒకటి సార్, ఇప్పుడు వీళ్ళకి అర్థంగా రెండు విషయాలు. ఒకటి, అధికారం కోసం కేసుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి రాజకీయ పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఉండేటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ పదవుల కోసమే పనిచేయరు. పదవుల కోసం వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు కాలేరు, అది ప్రజానాయకులు కాలేరు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉంది. ప్రధానమంత్రిగా అవకాశాలు మా రాష్ట్ర పార్టీ అధినేతలుగా పనిచేసిన ఇద్దరు కూడా ప్రపోజల్ క్యాండిడేట్స్ గా ఉన్నారు. అవకాశాలు వచ్చిన సందర్భాల్లో రాష్ట్రం కోసం ఉన్నారు. ఇది కూడా గుర్తించుకోండి. ఎన్టీ రామారావు గారు కానీ లేదంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా నేషనల్ పార్టీ కన్వీనర్ గా చేసినటువంటి ఘనత ఉంది. అది అలా దాని తర్వాత పొత్తులు అనేది రాజకీయ అవసరాల కోసం కాదు, రాష్ట్ర అవసరాల కోసమే పెట్టుకున్నాం. మేము భారతీయ జనతా పార్టీతో మేము విడిపోయింది మీరు చూస్తే, మేము విడిపోయాం కానీ వాళ్ళే మమ్మల్ని మా నుంచి దూరం అవ్వలేదు సార్. మేము ఆ రోజు పార్లమెంట్ లో కూడా చెప్పాడు మోడీ గారు, అయ్యా మీరు కొంచెం ఆలోచించుకోండి దీని మీద అని చెప్పి కూడా మాట్లాడాడు. ఇది రాజకీయ పరమైన అంశాల్లో కొన్ని విధానాలని కొన్ని నిర్ణయాలు. రామకృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు అంచనా ఏంటి సార్? బీజేపీ వస్తుందని అంచనా అదే చెప్పబోతున్నా సార్. ఇప్పుడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలలో ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం చేయాల్సినంత చేయటం లేదు అనేటువంటి మా ఆవేదన వ్యక్తీకరించడానికి బయటకు వచ్చాం తప్పించి మేము కలిసి ఉండే మేము అప్పుడు చెప్తాం ఇప్పుడు చెబుతాం. అధికారం కోసం అయితే వాళ్ళతోనూ జనసేనతోనూ కలిసి అట్లాగే ఉండేవాళ్ళం. కాబట్టి ఇది రాజకీయపరమైన ఆలోచన కాదు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏది మంచిదో, ఈ రాష్ట్రం యొక్క ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ఏది మంచిదో అదే చేస్తామండి. మీ అంచనా ఏంటి? బీజేపీ ఖచ్చితంగా మీతో కలిసి వస్తుంది అనుకుంటున్నారా? రెండు ప్రధాన రాజకీయ పార్టీల యొక్క నిర్ణయం, వాళ్ళ యొక్క పెద్ద అంటే వాళ్ళ లీడర్షిప్ లో మాట్లాడేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మేమేమంటామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తా ఉన్నాం. ఇందాకే చెప్పాను, అందరూ కూడా ఒకే వేదిక మీదకి విభిన్నమైనటువంటి వైరుధ్యం ఉన్నటువంటి సిద్ధాంత వైరుధ్యం వాళ్ళందరూ ఒక వేదిక మీదకి తీసుకొచ్చాం, పోరాటం చేసాం. అమరావతి జీవో నెంబర్ 1 ఇంకా ఏదో చాలా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి అలాగే చేస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాలు. థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు. మనకు సమయం కూడా అయిపోయింది. ఓవరాల్గా మనం చూస్తే అటు యువగలం నవశకం సభతో టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని ఇరు పార్టీ నేతలు కొంత సంబరాల్లో ఉన్నారు. ప్రధానంగా ఒక చారిత్రాత్మకంగా ఒక యుద్ధం అయితే మొదలైంది, ఒక సిగ్నల్ అయితే బలంగా పంపించగలిగాం రాష్ట్ర ప్రజల కన్నా అంచనాలో యువగలం సభ సక్సెస్ అయిందని పార్టీ నేతలు అంచనాలో ఉన్నారు. 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం పోతుందంటున్నారు. 30 సంవత్సరాలైనా వైసీపీ ప్రభుత్వమే ఉంటుంది, మీరు చేస్తున్న ప్రచారాలకు ప్రజలు నమ్మరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంతకు మించి భారతీయ జనతా పార్టీ వస్తుందో లేదనేది అత్యంత కీలకమైన అంశం. పొత్తుకు సంబంధించి అమిత్ షా ఆశీస్సులు కోరారని పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు, మేము ఆహ్వానిస్తామని నారా లోకేష్ కూడా కామెంట్ చేశారు. కాబట్టి మరి బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక పొలిటికల్ టర్నింగ్ ఇష్యూగానే ఉండబోతుంది. చూద్దాం బీజేపీ ఈరోజు ఎలా రెస్పాండ్ కాబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.